హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే నేను అల్లం, వెల్లుల్లి, 4 మిరియాల గింజలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను. మిరియాలు ఎక్కువ వేయకూడదండి, ఒక 4 గింజలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మెత్తగా నూరేసుకుని పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, నలిగిపోయింది అల్లం పేస్ట్. తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే గుడ్లు ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, గుడ్లు కూడా ఉడకబెట్టేసేసి ఒలిచి పెట్టేసుకున్నాను. ఈ గుడ్లని ఇలాగా కట్ చేసుకోవాలండి. మధ్యలో సొన పాడవకుండా చుట్టూ కట్ చేసుకుని మధ్యలో సొన్ని చక్కగా నీట్గా అలా తీసి పెట్టేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటి 3 ముక్కల కింద కట్ చేస్తున్నాను. మొత్తం గుడ్డుని 6 ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఇవన్నీ అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి కూర వండాక చాలా నీట్గా బాగుంటుందండి చూస్తాక కూడా. చూడండి, అన్నీ రెడీ చేసేసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం, వెల్లుల్లి, మిరియాలు పేస్టు, గుడ్లు కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. మధ్యలో సొన అయితే చక్కగా నీట్గా తీసేసుకున్నానండి. అలా తీసుకుంటే కూరలో చాలా అందంగా కనపడతాయి. ఇప్పుడు పాన్ పెట్టేసుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేగిన తర్వాత అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఉప్పు, పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయ ముక్కల్లో. అలాగే మంట కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరే ఉండి ఉల్లిపాయలు చక్కగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూరకు అంత టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపి బాగా వేయించేసుకోవాలి. ఇలా వెరైటీగా తయారు చేసి ఇచ్చామంటే పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. లంచ్ బాక్స్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కూరని. ఇప్పుడైతే కూరను ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాలు మగ్గితే చక్కగా వేగిపోతాయి. చూడండి, 5 నిమిషాలు అయింది. ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, మిరియాలు నూరు పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి కలిపేసుకుని మూత పెట్టేయాలి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా వేయాలి. ఈ గరం మసాలా, కారం అంతా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను కూడా వేసేసుకుని నిదానంగా కలుపుకోవాలండి. మంట సిమ్లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా నిదానంగా కలుపుకోవాలి, గుడ్లు ముక్కలు ఇరిగిపోకుండా. అప్పుడే బాగుంటుందండి. ఇదైతే రసంలోకైనా, పప్పులోకైనా, సాంబార్లోకైనా, పప్పుచారులోకైనా, ఎందులోకైనా సైడ్ డిష్ కింద చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, కొత్తిమీర కూడా జల్లేసేసి మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. మంట నిదానంగా వేగి మొత్తం గుడ్డు ముక్కలు కూడా చక్కగా వేగిపోద్దండి. అల్లం, వెల్లుల్లి పేస్టు, ఈ మసాలా అంతా గుడ్డు ముక్కలకు పట్టి కూర అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.